ఒక గ్రామంలో శివయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పార్వతి. 2 పిల్లలు, కొడుకు కూతురు ఉన్నారు. అతనిది మధ్యతరగతి సంసారం. ఊళ్ళో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. భార్య పార్వతి కూలి పనులకి పోతూ వేన్నీళ్లకి చన్నీళ్లు అన్నట్టు భర్తకి ఆర్థికంగా తోడుంటుంది. ఉదయం తొలికోడి కూత వినపడగానే నిద్రలేస్తారు పార్వతి, శివయ్య. శివయ్య దేవుడికి దండం పెట్టుకుని ఒక గంపను చేత పట్టుకుని బయలుదేరతాడు. పార్వతి గబగబా బొట్టు పెట్టుకుని భర్తకెదురొస్తుంది. ఎళ్ళొస్తాను, క్షేమంగా ఎళ్ళి లాభంగా రావయ్యా. ప్రతిరోజు ఫస్ట్ బస్సుకి పట్నం వెళ్లి మారుబేరానికి కూరగాయలు కొని తీసుకురావటం ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాడు శివయ్య. శివయ్య నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో సుబ్బయ్య తాత కలిశాడు. ఒరే శివయ్య, ఎక్కడికి రా పొద్దున్నే బయలుదేరావు? మార్కెట్కి పోతున్నా తాత, కూరగాయలు తేవాలి కదా. నువ్వు చాలా కష్టజీవిరా శివయ్య, క్షణం కూడా తీరిగ్గా ఉండవే. కష్టపడకపోతే ఎట్టా తాత? భార్యని 2 పిల్లల్ని పోషించాలిగా, వాళ్ళని చదివించాలి. నాకా తాతలా తండ్రుల ఆస్తులేం లేవుగా, నా రేక్కలే నా ఆస్తి. తాతల తండ్రుల ఆస్తులున్నా ఉపయోగమేముంది లేరా? మింగేసేవాడికి ఎంతున్నా ఉపయోగం లేదు. నా కొడుకు నీతోటోడేగా, బోలెడంత ఆస్తి ఇచ్చాను, ఏమైనా మిగిల్చాడా? ఏ పని చెయ్యకుండా బాలదురుగా తిరిగి ఆస్తి మొత్తంగా చేశాడు. అవును, ఎంత పొద్దున్నే నువ్వెక్కడికి పోతున్నావు తాత? పొలానికి నీళ్లు పెట్టొస్తున్నాన్రా. సరే తాత, పోతా మరి. అట్టగే, జాగ్రత్తగా ఎళ్ళు. శివయ్య బస్సుకి పట్నం వెళ్ళిపోయాడు. పట్నంలో మారుబేరానికి కూరగాయలు కొని వాటిని గంపలో నింపుకొని మళ్లీ వేరే బస్సులో తిరిగి ఊరికి బయలుదేరాడు. పార్వతి 4 చక్రాల బండిని సిద్ధం చేసి ఇంట్లో మిగిలున్న కూరగాయల్ని బండిపై సర్దింది. శివయ్య ఇంటికొస్తాడు. ఏంటయ్యా, ఇవాళ రోజు మీద తక్కువ కూరగాయలు తెచ్చావు? ఏం చేయమంటావు పార్వతి, కూరగాయల రేట్లు బగబగా మండిపోతున్నాయనుకో. మనది మారుబేరమాయే. ఆ రేట్లు ఎట్టా ఉన్నా ఆటికి కనీసం ఒక 5 రూపాయలైనా కలిపి అమ్ముకుంటే మన చాకిరీ కూలి రాదాయే. ఆ 2 కలిసి కొనేవాళ్లకి రేటు భారంగా అనిపించి ఎక్కువ కొనరుగా, అందుకే తక్కువ తెచ్చాను అని సమాధానం చెప్పి లోపలికి పోయి కాస్త చద్దన్నం కడుపులో వేసుకున్నాడు ఆకలికి అడ్డుగా. పార్వతి గంపల్లోని గోతంలోని కూరగాయల్ని బండిపై సర్దుతుంది. అన్నం తినడం పూర్తి చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని బయటకొస్తాడు. శివయ్య బండి నెట్టుకుంటూ ఊళ్ళోకి బయలుదేరాడు. కూరగాయలమ్మా, కూరగాయలు. అక్క, కూరగాయలక్క. పెదమ్మా, కూరగాయలు. చెలమ్మా, కూరగాయలు తీసుకోమ్మా అని కేకలు వేస్తూ అమ్ముతుంటాడు. పొద్దున్నే నోరారా భలే పిలుస్తావయ్యా శివయ్య. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందక్క. కూరగాయల కోసం కాకున్నా నీ మంచితనం కోసమైనా నీ దగ్గర కూరగాయలు తీసుకోవాలనిపిస్తుందిరా అబ్బాయి. ఏంటన్నా కూరగాయల రేట్లు బాగా మండిస్తున్నావు? నేను పెంచేది కాదమ్మా, అక్కడ మార్కెట్లో పెంచేస్తున్నారుగా, మరి నేను దానిపై 1 రూపాయి చూసుకొని అమ్ముకోవాలి కదమ్మా అని అమ్ముతూ వెళ్తుంటాడు. రేట్లెక్కువ ఉండడంతో రోజు కంటే ఆ రోజు కూరగాయలు చాలా తక్కువగా అమ్ముడుపోతాయి. నీరసంగా బండి నెట్టుకుంటూ ఇంటికొచ్చి దిగులుగా అరుగు మీద కూలబడతాడు శివయ్య. పార్వతి మంచినీళ్లు తెచ్చి భర్తకిస్తుంది. ఏందయ్యా అట్టా ఉన్నావు? ఈరోజు బేరమేం బాలేదు పార్వతి. నాకు పొద్దునే అనుమానం వచ్చిందయ్యా ఇట్టా అవుద్దని. ఈ కూరగాయల రేట్లు ఇట్టాగే ఉంటే వ్యాపారం చేయడం కష్టమే. అమ్మో, అట్టగైతే సంసారం ఎట్టా గడిచేది? అది తలుచుకుంటేనే భయంగా ఉందే. ఏం కాదులేవయ్యా, నువ్వు కంగారు పడకు. అలా కొన్నాళ్లు గడుస్తాయి. కూరగాయల రేట్లు తగ్గవు. మరోవైపు ఊళ్ళో కూరగాయలు కొనటం తగ్గుతుంది. దాంతో మిగిలిన కూరగాయలు కుళ్ళిపోయి పాడైపోతూ ఉండడంతో వ్యాపారంలో బాగా నష్టమొస్తుంది.
అప్పుల పాలైపోతాడు. రచ్చబండ దగ్గర ఒకరోజు వడ్డీ వ్యాపారి ఎలమంద, ఏంట్రా శివయ్య, 3 నెలల్లో ఇస్తానని 10,000 అప్పుగా తీసుకున్నావు. ఇంతవరకు దాని జాడే లేదు. బాబాయ్, అనుకోకుండా వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. కొన్నాళ్ళు ఓపిక పట్టావంటే నీ అప్పు తీర్చేస్తాను. కుదరదురా, నాకు వెంటనే కావాలి. నీ అవసరానికి ఆదుకున్నప్పుడు నా అవసరానికి కూడా నువ్వు డబ్బు అందించాలిగా. నిజంగా చేతిలో సిల్లిగా అవ్వ కూడా లేదు బాబాయ్. నీ ఇల్లుందిగా, దాన్ని అప్పు కింద జమ చేసుకుంటాను. బాబాయ్, ఆ ఇల్లు నువ్వు జమ చేసుకుంటే నేనెక్కడుండాలి? నా భార్య పిల్లల్ని తీసుకొని ఎటుపోను? అదంతా నాకు అనవసరం రా. అప్పు తీసుకునేటప్పుడు ఇదంతా నీకు తెలీదా? ఇప్పుడు మాట్లాడుతున్నావు. అనేసరికి శివయ్య మారు మాట్లాడలేడు. ఎలమంద శివయ్య ఇంటిని అప్పు కింద జమ చేసుకున్నాడు. శివయ్య సామాన్లు, భార్య పిల్లలతో వీధిలో నిలబడ్డాడు. బాధపడమాకయ్యా, మనకి మంచి రోజులు వస్తాయి. అప్పటి వరకు ధైర్యంగా ఉండాలి. నా తాలిబొట్టు తాకట్టెట్టి డబ్బు తీసుకురా, చిన్న గది అద్దెకు తీసుకుందాం. అలా చేయటం శివయ్య మనసుకి కష్టంగా అనిపించినా వేరే దారి లేక భార్య తాలిబొట్టు తాకట్టు పెట్టిన డబ్బుతో ఒక గది అద్దెకి తీసుకుంటారు. ఎలాగైనా ఈ పరిస్థితుల నుండి బయటపడాలని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు శివయ్య. అప్పుడు తనకి ఒక ఆలోచన వస్తుంది. పార్వతి, మారుబేరానికి కొనే బదులు మనమే కూరగాయలు పండించుకుంటే పోలా? మనకి సొంత పొలం లేదు కదయ్యా. మా నూరి దేవుడి మాన్యం ఉంది కదే, ఆ పొలం చాలా దూరంగా ఉండడం వల్ల ఊరోళ్ళెవ్వరూ కౌలు చేయడానికి ముందుకు రాక బీడు బారిపోయి అడవిలాగా తయారయింది. మనం చేస్తామంటే కౌలు లేకుండా ఊరికే ఇచ్చేస్తారు, పొలం బాగుపడుతుందన్న కారణం వల్ల. కానీ ఆ పొలానికి నీటి సదుపాయం లేదు కదయ్యా. వానదేవుడు కరుణిస్తేనే పంట పండేది. ఏమో మన అదృష్టం ఎట్టా ఉందో. దేవుడు కరుణిస్తేనో ఈ అప్పు నుండి బయటపడడానికి ఇది తప్ప మనకి ఏరే దారి లేదు కదే పార్వతి. పైగా కౌలు కూడా లేదాయే. అయితే గీతే నష్టపోయేది మన రెక్కల కష్టమేగా. బాగానే ఉందయ్యా, కానీ అంత కూరగాయల పంట మన ఊళ్ళో ఎక్కడ అమ్ముడుపోతుంది? దానికి కూడా ఓ ఉపాయం ఉందే. మన ఊళ్ళో అమ్మగా మిగిలిన కూరగాయలు పట్నంలో భోజనం తయారు చేసేటోళ్ళకి ఇద్దాం. ఈ ఉపాయం అయితే బాగానే ఉందయ్యా, అలాగేలే అని భార్యాభర్తలిద్దరూ వీడుబారిపోయిన దేవుడి మాన్యం పొలాన్ని బాగు చేసుకుని అన్ని రకాల కూరగాయలు వేస్తారు. వానదేవుడు కూడా వాళ్ల కష్టానికి కరుణించి ఆ సంవత్సరం వానలు బాగా కురిపిస్తాడు. పంట బాగా పండింది. పంట కోయటం మొదలెట్టారు. పార్వతి, నువ్వు కూడా కూలి పనికి పోవడం మానేసి ఈ కూరగాయల్ని మన ఊళ్ళో తిరిగమ్ము. నేను మిగతా పంటని పట్నం తీసుకుపోయి భోజనశాల వాళ్లకు అమ్మేస్తాను. అట్టగేనయ్యా అని తోపుడు బండిపై కూరగాయలు పెట్టుకుని ఊళ్ళో తిరిగి అమ్ముతుంది పార్వతి. సొంతంగా పండించిన కూరగాయలు కావడంతో చాలా తక్కువ రేటుకు అమ్ముతుంది. ఊరి వాళ్లంతా ఎగబడి కొంటారు. శివయ్య కూరగాయలు తీసుకుని భోజనశాలకి వెళ్ళాడు. అయ్యా, నా కూరగాయలు తాజావి, ఖరీదు కూడా చాలా తక్కువ. భోజనశాల యజమాని కూరగాయలు పరీక్షించి వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తాడు. అలాగేనయ్యా, ఇక నుండి నువ్వే మాకు కూరగాయలు తీసుకురా అని చెప్పి కొంత డబ్బతని చేతిలో పెట్టాడు. శివయ్య సంతోషంగా ఇంటికెళ్ళిపోయాడు. జరిగిన విషయం భార్యకి చెప్పాడు. పార్వతి చాలా సంతోషిస్తుంది. ఊళ్ళో కూడా కూరగాయలు బాగా అమ్ముడుపోయాయ్యా అని చెప్పడంతో శివయ్య కూడా చాలా సంతోషించాడు. అలా కూరగాయల వ్యాపారం మీద బాగా సంపాదించారు. ఎలమంద అప్పుని వడ్డీతో సహా తీర్చేసి వాళ్ల ఇల్లు మళ్లీ సొంతం చేసుకుని కుటుంబంతో ఆనందంగా జీవిస్తుంటారు. సంస్కారానికి దగ్గరగా, పట్టణాలకు దూరంగా ఉండే ఒక అందమైన పల్లెటూరది. ఆ ఊళ్ళో ఎంతో మంది రకరకాల పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. అందులో శేఖర్ కూడా ఒకడు. చీరలమ్మా చీరలు, రంగురంగుల చీరలు అని సైకిల్ మీద చీరలమ్ముతూ ఊళ్ళన్నీ తిరుగుతుండేవాడు. అక్క,
మీ ఒంటి మీద ఈ రంగు చాలా బాగుంటుందక్క. చెల్లెమ్మా, పెళ్లి కుదిరిందంటగా, ఈ చీర తీసుకోమ్మా. చేసుకున్న పిల్లోడు నీ కొంగొదలడనుకో. అని వరసలు కలుపుతూ చాలా ఆప్యాయంగా తన చీరల్ని అమ్ముకునేవాడు. అలా వచ్చిన ఆదాయంతో అతను వాళ్ళమ్మని పోషిస్తూ ఉండేవాడు. వాళ్ళమ్మ పేరు సుందరమ్మ. చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో పసికందుగా ఉన్న శేఖరాన్ని పెంచి పెద్ద చేసింది. మంచి కొడుకును కన్న సుందరమ్మ అని అందరూ అంటుంటే తెగ సంబరపడిపోయేది. గోవులు ఇంటికి వచ్చేవేళ శేఖర్ వాళ్ళింటికొచ్చాడు. అమ్మా, ఈరోజు వ్యాపారం చాలా బాగా సాగింది. ఇట్ట జీవితాంతం అమ్మ చాటుని ఉంటే ఎట్టా నాన్న? పెళ్లి చేసుకోవచ్చుగా. ఇప్పుడు పెళ్లికి తొందరేమొచ్చిందిలే అమ్మా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలరా. పంతులునడిగి మంచి సంబంధం చూడమంటాను అని ప్రతి తల్లికి ఉండే సహజమైన కోరికని కొడుకు ముందుంచింది. అమ్మ అంతలా చెప్తుంటే కొడుకు కూడా సరే అని తలూపాడు. వెంటనే సంబంధం చూడటం, పెళ్లి జరగటం చకచకా జరిగిపోయాయి. అప్పగింతల సమయం రానే వచ్చింది. తండ్రైన రమణయ్య, బాబూ, తల్లి లేని పిల్ల. అలా ఎలా మావయ్య గారు? ఆకాశంలో నుండి ఊడిపడిందా ఏంటి? అట కాదు బాబు, కొన్నప్పుడే తల్లి చచ్చిపోయింది. నేను సానా గారభంగా పెంచాను. నోట్లో నాలుక లేదు. నోట్లో నాలుక లేదా? అంటే మూగమ్మాయా? అట్ట కాదు బాబు, ఆ అమ్మాయి నిదానస్తురాలు. నువ్వే కొంచెం చూసి చూడనట్టు సర్దుకుపో బాబూ. అంటూ పెళ్లి కూతురు తండ్రి అప్పగింతలప్పుడు జాగ్రత్తలు చెప్పి కూతుర్ని కాపురానికి పంపించాడు. అమ్మాయి పేరు సావిత్రి. లక్షణంగా ఉందని అందరూ కొనియాడారు. శేఖరం సావిత్రిల జంట చూడముచ్చటగా ఉందని అందరూ దిష్టి కూడా పెట్టారు. ఒకరోజు రాత్రి అందరూ భోంచేశాక శేఖర్ సావిత్రితో, సావిత్రి, రేపు చాలా పెద్ద వ్యాపారం ఉంది. చీరలన్నీ సిద్ధం చెయ్యి అంటూ చెప్పాడు. సరేనండి అని సావిత్రి కూడా వినయంగానే తలూపింది. శేఖరం ఆ రోజు నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచాడు. లేచిన వెంటనే కళ్ళెదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే చీరలన్నీ దండెం మీదున్నాయి. చలికాలం కావడంతో ఆ చీరలు మంచుతో తడిచిపోయున్నాయి. సావిత్రి, సావిత్రి అని కేకలు వేయడంతో సావిత్రి అక్కడికొచ్చింది. ఏంటండి? చీరలన్నీ మంచులో ఎందుకు ఆరేశావు? ఇప్పుడు చూడు, అన్నీ తడిసిపోయాయి. మీరే కదండి నిన్న రాత్రి చీరలు సిద్ధం చేయమని చెప్పారు. ఆరేస్తే మడతలన్నీ సరిగ్గా ఉంటాయని అలా చేశాను అని చెప్పడంతో భార్య తింగరితనానికి మొదటిసారిగా ఆశ్చర్యపోయాడు శేఖరం. ఓసిని యంకమ్మ, మంచులో ఎవరైనా చీరలు ఆరేస్తారంటే? అని గొనుగుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి భార్య తింగరితనానికి భారీ మూల్యం చెల్లించుకోవటం మొదలెట్టాడు ఆ భర్త. పప్పులో గుమ్మడి ఒడియాలైతే చాలా బాగుంటాయి కదూ అని శేఖరం మాట వరుస కంటే సావిత్రి తరువాత రోజు మంచులో వడియాలారబెట్టేది. అవేమో పిండిలాగా అలాగే ఉండిపోయేవి. ఉదయాన్నే గడ్డివాము పక్కనే చలిమంటలు వేసుకునేది. ఓసేయ్, గడ్డివాము పక్కన ఎవరైనా సలిమంటలేసుకుంటారా? అదేంటండి, చలిమంట వేసుకోవడం కూడా తప్పేనా అని అమాయకంగా అడిగేది. శేఖరానికి ఎలా సమాధానం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఎప్పుడైనా వాళ్ల నాన్న చూడ్డానికొస్తే, మావయ్య గారు, మరీ లోకజ్ఞానం లేకుండా పెంచారేంటండి? చెప్పాను కదా బాబు, తల్లి లేని పిల్ల. అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. శేఖరానికి కోపం ఇంకా రెట్టింపైంది. చలికాలం బాగా పెరగడంతో ఇంట్లో వంట సామగ్రికి, చలిమంట కాచుకోవడానికి, వేన్నీళ్లు చేయడానికి పిడకల అవసరం చాలా ఉండేది. పాపం అత్తయ్యకి వయసైపోయింది. మా ఆయనేమో రోజంతా బండెడు చాకిరీ చేసొస్తున్నాడు. రేపు వీళ్ళకి శ్రమ లేకుండా నేనే పిడకలు చెయ్యాలి అని మనస్సులో కంకణం కట్టుకుంది. తర్వాత రోజు ఉదయాన్నే వీళ్ళెవరూ లేవకముందే, కోడికూత కూడా తెలియకముందే గొడ్ల చావిడిలోకెళ్ళింది. అప్పటికే పశువులు పేడ వెయ్యలేదు. అయ్యో, పశువులింకా పేడేలేదేంటి? ఇప్పుడేం చెయ్యాలి? వీటికి బాగా గడ్డి పెడదాం,
దాంతో అవే పేడేస్తాయి అనుకుని గడ్డంతా పశువుల ముందు వేసింది. వాటికి కట్టిన పలుపు తాడు విడదీసింది. వెంటనే గొడ్ల చావిడిలో ఉన్న పశువులన్నీ ఊరి మీద పడ్డాయి. దాంతో శేఖరానికి ఇంకా కష్టమైంది. బెదిరిపోయిన ఆ పశువుల్ని తీసుకురావడానికి తల ప్రాణం తోకకొచ్చింది. ఓసేయ్, నువ్వు 3 పూటలా తిని ఇంట్లో మౌనంగా కూర్చో. నువ్వు నాకే సాయం చెయ్యక్కర్లా అని చెప్పి వెళ్ళిపోయాడు. మా ఆయనకి సాయం చేద్దామనుకున్నాను, కానీ అది కూడా తప్పేనా? నన్నెవ్వరూ అర్థం చేసుకోవట్లే అని సావిత్రి తన లోకంలో తను ఆలోచించుకుంటూ ఉండేది. తిడదామంటే చెడు స్వభావం గల అమ్మాయి కాదు, భరిద్దామనుకుంటే తెలివైంది కాదు. దాంతో ఏం చెయ్యలేక సుందరమ్మ తీర్థయాత్రలకు బయలుదేరింది. ఎప్పుడైనా మామగారింటికొస్తే శేఖర్ తన బాధ చెప్పుకునేవాడు. మావయ్య గారు కొంచెం కూడా తెలివి లేకుండా ప్రవర్తిస్తుందండి. నోట్లో నాలుక లేని పిల్లబాబు, నువ్వే కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి అని నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. ఆ నవ్వు చూస్తే శేఖరానికి ఇంకా మండిపోయేది. శేఖర్ ఒకరోజు గుడికెళ్ళి, దేవుడా, నిన్నేం కోరుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా మంచి భార్య వస్తుంది, లేదా అందమైన భార్య వస్తుంది. అది కాదంటే గయ్యాలి భార్య అయినా వస్తుంది. నాకెందుకయ్యా ఈ తింగరదాన్నిచ్చావు అని దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఎప్పటిలాగానే శేఖరం చీరల వ్యాపారానికి బయలుదేరాడు. ఆ రోజు మిగతా అన్ని రోజుల కంటే వ్యాపారం జోరుగా సాగింది. ఆ రోజు చూసినంత ఆదాయాన్ని శేఖరం ఎప్పుడూ చూడలేదు. దేవుడి రోజు నన్ను కరుణించినట్టే ఉన్నాడు. ఈ డబ్బు జాగ్రత్తగా దాచిపెట్టి మంచి ఇల్లు కట్టుకోవాలి అని మనసులో అనుకుని ఆ డబ్బుని ఇంట్లో దాచిపెట్టాడు. కాని అతను మాత్రం ఆరుబయట దుప్పటి కప్పుకుని పడుకొనున్నాడు. కొంచెం అర్ధరాత్రి దాటాక భార్య నిద్రలేచి చూసింది. దోమలు తన భర్తని కుడుతూ ఉండటం గమనించింది. చలికాలం వస్తే ఒకటే తలనొప్పి. పాపం మా ఆయనకు ఒకటే దోమలు కుడుతున్నట్టున్నాయి. ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించి తన భర్త పడుకున్న మంచానికి దగ్గరగా వేపాకుతో మంట వేయటం మొదలెట్టింది. ఈ పొగకి ఖచ్చితంగా దోమలన్నీ చచ్చిపోతాయి. రేపు మా ఆయన నన్ను మెచ్చుకుంటాడు అని మనసులో అనుకుంది. పొగ తక్కువ రావడంతో ఈసారి మళ్ళీ ఆలోచించింది. ఇంట్లో ఉన్న కిరసనాయిల్ డబ్బా తీసుకుని వేపాకు మంట మీద పోసింది. దాంతో మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఆ నిప్పురవ్వలు ఎగిరిపడి 2 రోజుల ముందే శేఖరం కొనిపెట్టిన గడ్డివాము మొత్తం తగలడిపోయింది. శేఖరం బెంబేలెత్తిపోయాడు. తనకి ఈ విషయం బాగా అర్థమైంది. సావిత్రి ఏమీ మాట్లాడలేక భయపడుతూ నిలబడింది. శేఖర్ చేసేదేం లేక తర్వాత రోజు ఉదయం దేవుడి దగ్గరికెళ్ళి మళ్లీ మొరపెట్టుకోవటం మొదలెట్టాడు. ఆ తింగరి భార్యతో శేఖరానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. సావిత్రి మాత్రం తనేం తప్పు చేయలేనట్టు, భర్త మంచి కోసమే ప్రయత్నిస్తున్నట్టు తన లోకంలో తన పని తను చేసుకునేది. శేఖరం పడే తిప్పలు చూస్తుంటే ఆ దేవుడికి కూడా హాస్యాస్పదంగా ఉందేమో. ఆ తింగరి భార్యని మార్చకుండా తమాషా చూస్తూ ఉన్నాడు.